ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ వాణి పరస్పర ఫిర్యాదులతో కేసు నమోదు చేసినట్లు టెక్కలి సీఐ పైడయ్య తెలిపారు. ఇద్దరిపై బెయిలబుల్ కేసును నమోదు చేశామన్న టెక్కలి సీఐ పైడయ్యతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర ప్రస్తుతం అయితే ఆమె దువ్వాడ వాణి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దువ్వాడ శ్రీను దువ్వాడ వాణి ఇద్దరి మీద కూడా ఇరువురు ఇచ్చినటువంటి కేసుల నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. టెక్కల్ సిఐ పైడి గారు ఉన్నారు. ఏం సార్ అసలు ఎఫ్ఐఆర్కి సంబంధించి ఏం కేసు నమోదు చేశారు, ఇద్దరి మీద ఏ సెక్షన్లు ఉన్నాయి? 9వ తేదీ నైటు మన ఎమ్మెల్సీ గారు శ్రీ దువ్వాడ శ్రీనివాసరావు గారు ఇంటి దగ్గర జరిగినటువంటి పరిణామాలపై ఎమ్మెల్సీ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంతో వాళ్ళ వైఫ్ మన శ్రీమతి దువ్వాడ వాణి గారు, అలాగే వాళ్ళ పాప హైందవ్ గారు, అలాగే వాణి గారు అనుచరుల మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే ట్రెస్ పాస్, అంటే ఇంట్లో పర్మిషన్ లేకుండా ఎంటర్ అయ్యారని, అలాగే డోర్ది పగలగొట్టారని చెప్పి డ్యామేజ్ ఆఫ్ ప్రాపర్టీ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగిందని, అలాగే మేడం గారు దువ్వాడ వాణి గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంతో అతని మీద హెరాస్మెంట్ కేసు, అలాగే ఇంట్లోకి వెళ్ళకుండా అడ్డగించారని చెప్పేసి వాళ్ళ బ్రదరు శ్రీకాంత్ మీద, అలాగే ఎమ్మెల్సీ గారి మీద కూడా కేసు కట్టడం జరిగింది. రెండు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, దర్యాప్తులో ఉన్నాయి. అంటే ఇవన్నీ 41 కింద నోటీస్ ఇచ్చి పంపించేసే కేసులు అసలు ఏంటివి, ఏం చెప్తున్నాయి సెక్షన్స్? అది బెయిలబుల్ అఫెన్సెస్ అండి. అది ఇన్వెస్టిగేషన్ చూస్తాం. ఇన్వెస్టిగేషన్ ఎలా అయితే ఫ్యాక్ట్స్ని బట్టి ఫర్దర్ మూమెంట్. సో దువ్వాడ శ్రీను అదేవిధంగా దువ్వాడ వాణి ఇద్దరు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు ప్రస్తుతం అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి అనుగుణంగా కేసును దర్యాప్తు చేస్తున్నామని సిఐ పైడ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్తో రాజు బిగ్ టీవీ విశాఖపట్నం. ఇక దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి భారీగా మహిళలు చేరుకుంటున్నారు. అయితే అక్కడ పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రైట్ రాజు, ప్రస్తుతం అక్కడున్న పరిస్థితి ఏంటి? సంబంధించి ప్రస్తుతం అయితే మహిళలందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరూ కూడా వీళ్ళు తమకు న్యాయం చేయాలి అని చెప్పి వీళ్ళైతే ఆందోళన చేస్తున్నటువంటిది. ఎందుకు వచ్చారమ్మా అసలు దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి? ఎవరి కోసం వచ్చారు మీరు? నేను బాబు వాణి పాప ఇద్దరు కూడా చక్కగా కలిసి పిల్లలతో మంచిగా ఉండడమే మాకు కావాలి. ఆ పిల్లలకు ఒక తండ్రిగా ఆ తల్లిగా నిలబడి మంచిగా ఉండడమే మాకు కావాలి. అదే మేము కోరుకునేది. అంటే ఇప్పుడు ఇక్కడికి వాణి గారు ఇక్కడేమో ఆందోళన చేస్తుంది, మీరందరూ కలిసి ఇక్కడికి వచ్చారు అంటే సంఘీభావమా లేకపోతే ఏదైనా చెప్పడానికి వచ్చారా మీరు? మేము చెప్పడానికి ఏం రాలేదు. వాణి పాపను మాకు వాణి పాప ఎలాగొంది ఏటి శ్రీనిబాబు ఎలాగొన్నారని చూపుకే వచ్చాం, ఇంకేట్లేదు. అంటే మీరందరూ ఆ ఊరికి సంబంధించిన వాళ్ళనా? అంటే ముఖ్యంగా చూస్తే ఇక్కడ వచ్చినటువంటి మహిళలు వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి సంబంధించి వీళ్ళైతే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే ఆందోళన జరుగుతుందో దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి సంబంధించి మనం ఒకసారి నేను ఇల్లుని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. దువ్వాడ శ్రీనివాస్ ఈ ఇంటి దగ్గరే ప్రస్తుతం అయితే పోలీసులు కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు ఇక్కడికి దాదాపుగా 150 నుంచి 200 మంది దువ్వాడ వాణికి సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా వస్తున్నారనే సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఈ కనిపిస్తున్నటువంటి ఇంటికి అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వివాదం చెలరేగింది కూడా ఈ ఇంటికి సంబంధించి. ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఇంట్లోనే దువ్వాడ శ్రీనివాస్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దువ్వాడ వాణి ఆమె కూతురు హైందవి ఇద్దరు కూడా ఈ ఇంటిలోనే ప్రస్తుతం అయితే ఆందోళన అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఆస్తులకు సంబంధించి కూడా ఒక వివాదం అయితే నడుస్తుంది. ఆస్తులకు సంబంధించి ఆస్తులను ఈ దువ్వాడ శ్రీనివాస్ అదేవిధంగా దువ్వాడ వాణి మధ్యలోకి మాదిరి వచ్చినటువంటి నేపథ్యంలో ఒక పక్క నుంచి మాదిరి కూడా నేనే దాదాపుగా 2 కోట్ల రూపాయలు దువ్వాడ శ్రీనికి ఇచ్చానని ఆమె చెప్తోంది. అదేవిధంగా ఇది నా సొంత డబ్బులతో, ఇది నా కష్టార్జితం, ఇది నాకు పిత్రార్జితం నుంచి వచ్చింది కాదు, లేకపోతే నా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తులు కాదు, నా సొంత ఆస్తితో నేను నిర్మాణం చేపట్టుకున్నాను, దీంట్లో దువ్వాడ వాణికి ఏ విధమైనటువంటి సంబంధం లేదని దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 3.5 రోజులుగా ప్రస్తుతం అయితే దువ్వాడ వాణి లోపలే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది గ్రామస్తులు అయితే దువ్వాడ వాణికి మద్దతుగా ఆమెకి సంఘీభావం తెలియడానికి అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏ ఒక్కరూ కూడా ఇంటి లోపలికి రావద్దు, మీరు నా కోసం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని వాళ్ళందరితో అయితే దువ్వాడ వాణి ప్రస్తుతం చెప్పి ఆమె లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో గ్రామస్తులందరూ కూడా ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే నిన్న దువ్వాడ శ్రీనివాస్ తల్లి
లీలావతి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నా మనమరాలు ఐందవి చేసుకున్నటువంటి పెళ్లి విషయంలో కూడా నాకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు అని చెప్పినటువంటి నేపథ్యంలో విశాఖపట్నంలో దువ్వాడ శ్రీనివాస్ అల్లుడికి సంబంధించినటువంటి కులస్తులు కూడా ఆందోళన చేస్తున్నారు. ఎందుకు మమ్మల్ని మీ ఫ్యామిలీ గొడవల్లో మమ్మల్ని ఎందుకు మధ్యలోకి తీసుకురావాలని ఈ వివాదం మొత్తం అంతా కూడా చెలరేగింది. ఎన్నికలకు ముందు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే ఇంటి నిర్మాణం అయితే మొదలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంటి నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత ఇక్కడే వైసీపీ పార్టీ కార్యాలయం కూడా కొంతకాలం నడిపినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు చూస్తే ఈ ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ ఓటమి చెందినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దువ్వాడ వాణి అదేవిధంగా కూతురు హైందవి ఈ ప్రస్తుతం అయితే దువ్వాడ వాణి వాళ్ళ తండ్రి మొత్తం అందరూ కూడా ప్రస్తుతం ఇక్కడికి వచ్చి ఈ ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మీడియా ఇప్పటి వరకు మాకు సహాయ సహకారాలు అందించినందుకు మేము థ్యాంక్స్ చెప్తున్నాం. కానీ ఈ ఎట్టి పరిస్థితుల్లో ఇది తేలే వరకు మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు అని ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూస్తే అటు పోలీసుల నుంచి ఏ విధమైనటువంటి ఒత్తిడి లేదు. ఇక్కడ ఇది నేషనల్ హైవే ఆనుకుని నిర్మాణం చేపడుతున్నటువంటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఈ ప్రాపర్టీ కూడా దాదాపుగా 10 కోట్లకు పైనే ఉంటుంది. దీంతో ఇన్ని కోట్ల రూపాయల ఆస్తుల్ని ఎవరో తెలియనటువంటి థర్డ్ పర్సన్కి ఏ విధంగా చేస్తారు. ఒక పక్క నుంచి దీంట్లో నాకు సంబంధం ఉంది, నేను డబ్బులు ఇచ్చానని మాధురి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇది మా ఆస్తి, నా డబ్బులతోనే ఈ నిర్మాణం అయితే చేపడుతున్నాడు దువ్వాడ శ్రీనివాసరావుని దువ్వాడ వాణి ప్రస్తుతం అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే గత 4 రోజులుగా కూడా ఒకటి ఇక్కడ దువ్వాడ ఫ్యామిలీ ఒక దుమారం అయితే రేగినటువంటి పరిస్థితి ఉంది. అయితే లోపల ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ నిన్నంతా కూడా మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అతను బయటికి ఎక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే లేవు. ముఖ్యంగా చూస్తే ఈ వివాదానికి సంబంధించి మనం చూస్తున్నాం కదా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది నా సొంత ఆస్తి, ఎవరికి సంబంధం లేనటువంటి ఆస్తి కాబట్టి నేను ఎవరికి సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు. నేనే నా ఇంటికి సంబంధించి నేను ఉంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రస్తుతం వచ్చినటువంటి దువ్వాడ వాణి నా కూతుర్లు అంటే పెద్ద కుమార్తెకి నేను పెళ్లి చేశాను, రెండో కూతురికి పెళ్లి చేయాల్సినటువంటి బాధ్యత నాపై ఉంది. నా కూతురు బాధ్యత నేనైతే తీసుకుంటాను. కానీ దువ్వాడ వాణికి నేనైతే విడాకులు ఇచ్చి తీరుతాను. నేను గత 30 సంవత్సరాల నుంచి నేను ఒక మానసికమైనటువంటి క్షోభను అనుభవిస్తున్నాను. దాని నుంచి నేను ప్రస్తుతం అయితే బయటపడుతున్నాను అన్నటువంటిది దువ్వాడి శ్రీను చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఇంటి కోసమే ఇప్పుడు అటు దువ్వాడ శ్రీను విమర్శలు చేసినా దువ్వాడ వాణి దాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నా, మరో పక్కన వీళ్ళిద్దరి మధ్యన కుటుంబంలోకి మాధురి వచ్చినా కూడా కేవలం ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఈ ఇంటి నిర్మాణం మీద అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఉదయం మనతో మాట్లాడినప్పుడు సమయంలో కూడా దువ్వాడ వాణి ఒకటే ఒక సంఘటన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది నా ఆస్తి నాకు ఇచ్చేయమనండి, ఆ శ్రీనివాస్ ఎక్కడున్నా ఏం చేసుకున్నా నాకు ఇబ్బంది లేదనేది ఆమె చేస్తున్నటువంటి దువ్వాడ వాణి చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఈ ఇంటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకొకటి ఇక్కడ కొన్ని వివరాల ప్రకారం కూడా చూసినా ఈ ఇల్లు ఇప్పటి వరకు ఎవరి పేరు మీద ఏ విధమైనటువంటి రిజిస్ట్రేషన్ అయినటువంటి దాఖలాలు లేవు. ఇది రిజిస్టర్ చేయాలన్నా కూడా అయినటువంటి పరిస్థితి లేదు. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దువ్వాడ శ్రీనివాస్ తమ్ముడు దువ్వాడ శ్రీధర్ వైఫ్ పేరు మీద ఈ ఇంటి నిర్మాణం అయితే కొనసాగుతుంది అనేది ఒక సమాచారం అయితే ఉంది. అయితే ఒకవేళ డాక్యుమెంట్స్ వాళ్ళ పేరు మీద ఉన్నా ఇది దువ్వాడ శ్రీనికి ఏ విధమైనటువంటి సంబంధం ఉండేది లేదు. కానీ ఈ ఇంటి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ యొక్క వ్యవహారం ఈ రాద్ధాంతానికి సంబంధించి అయితే ప్రస్తుతము మనమైతే చూస్తున్నటువంటి దానికి సంబంధించి ఈ ఇంటి కోసమే ఈ వివాదం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మనం పొద్దున్న కూడా చూసాము దువ్వాడ శ్రీనివాస్ మామ అయినటువంటి రాఘవరావు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నేను ఒక ఎయిర్ ఫోర్స్లో పనిచేసినటువంటి వ్యక్తిని, నాకు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం నాకు రాదు, నేను ఎంతో హుందాగా ఉంటానని చెప్తూనే తను కూడా వచ్చి ఈవేళ కూతురికి చేస్తున్నటువంటి ఆందోళనకు మద్దతుగా ఇక్కడే ఉండి తను ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మా ఆస్తులు నేను ఇచ్చినటువంటి 2 ఎకరాల పొలాన్ని 75 లక్షలకు అమ్మేసుకున్నాడు, అప్పులు పాలు చేశాడు, ఎన్నో ప్రాపర్టీస్ ఎన్నో ఆస్తులు అయితే నేను ఇచ్చాను, వాటన్నింటినీ కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి అయితే దువ్వాడ శ్రీనివాస్ చేశాడు అని చెప్పేసి మామ రాఘవరావు కూడా ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దువ్వాడ శ్రీనివాస్ వెర్షన్ చూస్తే ఓవరాల్గా నేను సంపాదించాను, ఇప్పటికే 8 కోట్ల రూపాయల ఆస్తులతో ఉన్నటువంటి ఒక ఇంటిని నేనైతే వాణికి రాసిచ్చాను. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ ఆస్తులన్నింటినీ రాయించుకోవడం కోసమే దువ్వాడ వాణి ఈ విధమైనటువంటి
అనేటటువంటి వివాదానికి తెరలేపింది ఇదంతా కూడా. అయితే ఇక్కడ మధ్యలో ఇంకోటి దువ్వాడ వాణికి దువ్వాడ శ్రీనివాస్కి మధ్యలో వచ్చినటువంటి ఈ మాధురి కూడా నిన్న చేసినటువంటి కొన్ని ఆరోపణల్లో మనమైతే చూడొచ్చు. ఎన్నికలకు ముందు ఎందుకు ఆస్తుల విషయంలో కానీ ఇంటి విషయంలో కానీ వివాదం చేయడానికి ఎందుకు రాలేదు, ఇప్పుడే ఎందుకు వస్తున్నారు వీళ్ళు అంటే కేవలము ఎన్నికల్లో ఓటమి చెందింది దువ్వాడ శ్రీనివాస్ ఓటమి చెందాడు కాబట్టి ఒంటరిగా ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కోట్ల విలువైనటువంటి ఈ భూమిని అదేవిధంగా ఇంటిని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ అండ్ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చారని వచ్చి ఈ విధంగా ఆందోళన చేస్తున్నారు, కావాలనే చేస్తున్నారు. వీళ్ళిద్దరు కుటుంబానికి సంబంధించినటువంటి ఈ వివాదంలోకి మూడో వ్యక్తిగా ఉన్నటువంటి నన్ను బయటికి లాగారు. చివరికి నేను ఏది చేసేది లేక నేను ఒక స్నేహితురాల్ని అతనితో కలిసి నేను ఉంటానని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉందనేది చెప్తున్నటువంటి దాఖలాలు అయితే మనం చూసినటువంటిది అయితే నేపథ్యం ఉంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంటి వ్యవహారం తెగాలంటే అటు దువ్వాడ శ్రీనివాస్ ఆ ఇంట్లో నుంచి బయటికి రావాలి. తను ఈ కుటుంబ సభ్యులతో తన మామ రాఘవరావు అదేవిధంగా భార్య వాణితో కానీ పిల్లలు ఉన్నటువంటి హైందవితో కానీ చిన్న కూతురితో కానీ వీళ్ళందరితో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడితే తప్ప ఈ సమస్య అనే దానికి ఒక పరిష్కార మార్గం అయితే దొరికే అవకాశం అయితే లేదు. కానీ దువ్వాడ శ్రీనివాస్ ఖచ్చితంగా చెప్తున్నారు నా కూతుర్లకు కావాల్సినటువంటి మొత్తము అటు వాళ్ళ చదువులకు కానీ పెళ్ళిళ్ళకి కానీ అవన్నీ చేయడానికి తండ్రిగా నేను ఇప్పుడు సిద్ధమే ఎప్పుడు సిద్ధమే. కానీ వాణితో మాత్రం నేను ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం లేదు. నేను ఖచ్చితంగా నా వివాహ బంధానికి 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు నేను విడాకులు ఇస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం కూడా దువ్వాడ వాణి తండ్రి రాఘవరావుతో మనం మాట్లాడినప్పుడు కూడా చెప్తున్నారు. అంటే నేను దువ్వాడ శ్రీనివాస్ ఒక విమర్శ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నా మామే ఆ స్వయాన వాణితో 1 సంవత్సరం తర్వాత పెళ్ళైన సంవత్సరానికి నాతో విడాకులు ఇప్పిస్తానని చెప్పి తను ఒక డిమాండ్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే అప్పుడే చిన్న వయసులోనే తన మనసులో విడాకులు అనేది ఒక దాన్ని బీజం నాటాడు. అప్పటి నుంచి కూడా నన్ను విడాకులు ఇస్తారని అటు సీఎంగా ఉన్నటువంటి సమయంలో కూడా ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఒక పంచాయతీ పెట్టారు. అప్పుడు కూడా నాకు దువ్వాడ శ్రీనివాస్తో విడాకులు కావాలని వాణి అడిగినటువంటి పరిస్థితి ఉంది. నేను అప్పుడు కూడా విడాకులు ఇవ్వడానికి అంగీకరించలేదు. కానీ ఇప్పుడు నేను విడాకులు ఇవ్వడానికైతే నిర్ణయించుకున్నాను. ఖచ్చితంగా నేనైతే విడాకులు ఇస్తాను. కానీ నా పిల్లలకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలు నేను చూసుకుంటాను. చిన్న కూతురికి పెళ్లి చేస్తాను. పెద్ద కూతురికి కావాల్సినటువంటి ఏమేమైతే తను కోరుతుందో వాటన్నింటి ఇవ్వడానికి నేను ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాను. తండ్రిగా నా బాధ్యత అయితే నెరవేరుస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దువ్వాడ వాణి విషయంలో ఖచ్చితంగా సోమవారం రోజునాడు మాత్రము తన విడాకుల నోటీస్ అయితే వాణికి పంపిస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వాణి ఆమె కూతురు హైందవి అదేవిధంగా ఈ రాఘవరావు వాణి తండ్రి ముగ్గురు కూడా ప్రస్తుతం అయితే ఇదే ఇంట్లో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఆందోళన వాళ్ళకి న్యాయం జరిగే వరకు దువ్వాడ శ్రీని సమాధానం చెప్పే వరకు ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు. అయితే అది వీళ్ళకి ఊరికి సంబంధించి అంటే దువ్వాడ వాణి అదేవిధంగా రాఘవరావుకి సంబంధించినటువంటి సొంత గ్రామస్తులు కొంతమంది మహిళలు కూడా సంఘీభావం తెలియజేస్తూ ఎప్పటికీ దువ్వాడ శ్రీను కానీ అదేవిధంగా దువ్వాడ వాణి ఇద్దరు వైవాహికంగా విడిపోకుండా ఉండాలి, విడాకులు అనే దాన్ని తీసుకోకుండా ఉండాలి, వాళ్ళందరూ కూడా కలిసి ఉండాలనే సంఘీభావం తెలియజేయడానికి గ్రామస్తులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ దువ్వాడ వాణి వాళ్ళతో చాలా సున్నితంగా మాట్లాడి ఇది కుటుంబ విషయం కాబట్టి మీరు వచ్చినందుకైతే ధన్యవాదాలు తెలియజేస్తున్నా కానీ మీరెవరు కూడా ఇక్కడ ఉండదు, ప్రస్తుతానికైతే మీరు ఇంటికి వెళ్ళిపోండి అని వాళ్ళందరినీ కూడా పంపించేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే దువ్వాడ వారి ఇంటి పోరు ఇంకా కొనసాగుతోంది. అయితే మరి దువ్వాడ శ్రీను వచ్చి నోరు మెదుపుతారా, వాళ్ళ భార్య చేస్తున్నటువంటి డిమాండ్ ప్రకారం కూతురు చేస్తున్నటువంటి ఆందోళన ప్రకారం ఏం చేస్తారు ఏంటనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే ప్రస్తుతం 4వ రోజు కూడా దువ్వాడ వాణి చేస్తున్నటువంటి ఆందోళన తన కూతురు తండ్రితో కలిసి ప్రస్తుతం అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. అంకిరవ్వ మాదిరే ఉంటాడే నా